ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నిరంకుశ పాలన, అరాచక పాలన, హత్యాకాండలు ఇవన్నీ దేశం మొత్తం చూసేలా ఈరోజు జంతర్ మంతర్ వద్ద వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లో అరాచక విధ్వంసకాండపై ఒక సమరశంఖం పూరించింది. కాసేపట్లో ఢిల్లీలోని జంతర్ మంతర్లో తలపెట్టినటువంటి ధర్నాలో వైఎస్ జగన్ పాల్గొనబోతున్నారు. అత్యంత ముఖ్యమైన విషయం, ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది వీళ్ళు చేసినటువంటి హత్యల గురించి, దాడుల గురించి, ఆస్తుల విధ్వంసాల గురించి. కానీ ఏ రోజైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ క్షణం నుంచి ఈ రాష్ట్రంలో ఎన్ని అత్యాచారాలు జరిగాయో తెలుసా? ఆ తర్వాత హత్యలు జరిగాయో తెలుసా? మహిళలపైన, చిన్నారులపైన పాశవికంగా, దారుణంగా అత్యాచారాలు జరిగాయి. ఒక్కసారి కొన్ని చూద్దాము. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా? ప్రజాస్వామ్యం ఉందా లేదా? ఈ ప్రభుత్వం పనిచేస్తోందా లేదా? ఆడబిడ్డలకు రక్షణ ఉందా లేదా? ఒకసారి చూడండి. చీరాల జూన్ 21 యువతిపై అత్యాచారం. బహిర్భూమికి వెళ్ళినటువంటి 21 ఏళ్ల వయసున్నటువంటి యువతి పైన అత్యాచారం చేసినటువంటి దారుణమైన ఘటన చీరాలలో జూన్ 21న. నెక్స్ట్ మళ్ళీ చూస్తున్నాం. ప్రేమోన్మాది ఘాతుకం విజయవాడలో. తాను ప్రేమించినటువంటి అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయి తండ్రి వార్నింగ్ ఇచ్చాడని, ఆ అమ్మాయి తండ్రి మందలించాడని, అతను ఆ అమ్మాయి ముందే ఆ అమ్మాయికి తండ్రి ఉంటే ఆ తండ్రి ఇద్దరూ కలిసి వెళుతుంటే అక్కడే దారుణంగా నడి రోడ్డు పైన హతమార్చాడు. రైట్. మహిళలను వివస్త్రణ చేసి టీడీపీ నేతల దాడి అనకాపల్లి జూన్ 30. మరింత దారుణమైనటువంటి ఘటన. హోంమంత్రి ఒక మహిళగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. టీడీపీ గూండాలు దాడి చేసి మహిళల్ని బట్టలు చింపి వివస్త్రలను చేస్తే పట్టించుకునే దిక్కులేదు ఈ రాష్ట్రంలో. మహిళల్ని వివస్త్రణ చేసిన ఘటన జూన్ 30న జరిగింది. హోంమంత్రి అనిత ఇలాకాలోనే ఈ కీచక పర్వం జరిగింది. 2 మహిళలపైన టీడీపీ నాయకులు దౌర్జన్యం చేసి స్థలం కబ్జాను అడ్డుకున్నందుకు ఆ మహిళలపైన, అందులో ఒక ఆవిడ ఒంటరి మహిళ, ఆ మహిళలిద్దరిపైన దాడి చేసి వివస్త్రణలు చేస్తారు. 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం మధురవాడలో. ఇంతకంటే కీచక పర్వం ఏముంటుంది? ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఏం చర్యలు తీసుకుంటోంది ఈ ప్రభుత్వం? ఎందుకు? ఎక్కడ దాడులు జరిగినా, ఎక్కడ హత్యలు జరిగినా, ఎక్కడ అత్యాచారాలు జరిగినా, ఎక్కడ ఎటువంటి ఘటనలు జరిగినా ఎప్పుడూ పట్టించుకోకపోతే అసాంఘిక శక్తులు రెచ్చిపోతాయని చెప్పడానికి ఇవే కొన్ని ఉదాహరణలు ఈరోజు. నెక్స్ట్, ప్రేమోన్మాది చేతిలో బాలిక దారుణ హత్య అనకాపల్లి జిల్లా. బాలికను వేధించడం, తర్వాత అతనిపైన ఏదో కేసు పెట్టారని జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పి మరీ చంపేశాడు సార్. చెప్పి మరీ చంపుతారని చెప్పి మరీ చంపేశాడు. మరి ఆ బాలికకు రక్షణ ఎందుకు కల్పించలేకపోయింది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా? నెక్స్ట్, బాలికపై అత్యాచారం నంద్యాల జిల్లా. ఈ రాష్ట్రం ఈ క్షణానికి కూడా మర్చిపోలేదు. ఈ క్షణానికి కూడా ఆ బాలిక మృతదేహం కనిపించలేదు. 7వ తారీఖున ఘటన జరిగింది. 3 అత్యంత దారుణంగా అమ్మాయిని, 9 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి ఆ ముచ్చుమరి కాలువలో పడేస్తే ఈ రోజుకు డెడ్ బాడీని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. మరి ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? ఏమైపోయింది ప్రభుత్వం? ఎక్కడుంది ప్రభుత్వం? ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి కానీ ఒక్కరూ పరామర్శించలేదు ఆ కుటుంబాన్ని. బాలికపై అత్యాచారం గుంటూరు జిల్లా చేబ్రోలు జూలై 15 దళిత బాలిక పైన అత్యాచారం చేసి చంపేశారు. మరి స్పందించదు ఈ రాష్ట్ర ప్రభుత్వం, స్పందించదు. ముఖ్యమంత్రి స్పందించరు, హోంమంత్రి స్పందించరు, ఉప ముఖ్యమంత్రి స్పందించరు. ప్రభుత్వం ఉందో లేదో తెలియదు, ఎవ్వరూ మాట్లాడరు. హత్యలు చేసుకోండి, అత్యాచారాలు చేయండి, దాడులు చేయండి, తలలు పగలగొట్టండి, ప్రాణాలు తీసేయండి, ఏం చేసినా సరే ఈ ప్రభుత్వం స్పందించదు. అందుకే అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్ని చెప్పాలి సార్? జరుగుతూనే ఉన్నాయి.